ప్రెజలాడందరికీ నేటి వాక్యము రూతు గ్రంథము. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనునను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రును చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడల నా ఎడల మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. మిమ్మును పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలిగినది చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలయ్యుందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధమాయెను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిన దాని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్వా తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోటికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోవునదే. నీవును నీ తోటికోడల్ని వెంబడింపవలెనను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనెను. నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమలాడకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చెదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి నొందు చోటనే నేను మృతి పొందెదను. అక్కడనే పాతిబెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదీను నిన్ను నన్ను ప్రత్యేకింపిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యుద్ధకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధిగల దానినై వెళ్ళితిని. యెహోవా నన్ను రిక్తురానిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమితో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవలకోత ఆరంభంలో బెత్లెహేమునకు చేరిరి. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేనుకోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెనకు వంశపు వాడైన బోయాజుది.
బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండునుగాకని చేను కోయి వారితో చెప్పగా, వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాకనిరి. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఆమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె, నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుంటకును దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండగా కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండనని వాడు చెప్పను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలమునకు ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపెట్టి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా నుండుము. వారు కోయచేను కనిపెట్టి వారి వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించియున్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడచి ఇంతకు ముందు నీకు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలైన దేవుడు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలిగా నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీవు కటాక్షము కలగనిమ్మని చెప్పెను. బోయాజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క నుంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు, ఆమె పనుల మధ్యన ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెను, నేను నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితినో అతని పేరు బోయాజు అనెను. నయోమి, ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగలవారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి అతను కలిగిన పంతకోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పననెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనులో వారికి నీవు కనబడకపోవుట మంచిదనెను. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికెత్తల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీవు మేలునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యవలు తూర్పారబెట్టింప బోవుచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించి వరకు నీవు అతనికి మరుగైయుండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె, నీవు సెలవిచ్చినదంతయు
చెప్పదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పడుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీపబంధుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెనొందువానువు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి యుండుము. ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపించవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయము వరకు పండుకొనుమని చెప్పెను. కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకనినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పెను. మరియు అతడు, నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకోమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగెనని అడిగెను. ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకిచ్చెనను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమని. బోయాజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను. కనుక బోయాజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఈ ఊరు పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు మోయాబు దేశముల నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలేకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలెనని ఉన్నాను. ఈ పుర నివాసము ఎదుట నా జనులు పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు, నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు, నేను విడిపించెదను. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలు యొద్ద నుండి దాని సంపాదింపవలెనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇశ్రాయేలులో బంధువు ధర్మమును గూర్చి క్రయ విక్రయములను గూర్చి ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వానికిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యము స్థిరపరచునట్లు చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి అతని స్థలముల యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలతోనూ చెప్పెను. అందుకు పురద్వారము నుండిన
ప్రజలందరూ పెద్దలందరూ మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చి ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమున వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీకు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీకు ఖ్యాతి నొందునుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కలిగిన పేరిట కుటుంబము వలె నుండునుగాక అనిరి. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు ఆ యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడు అగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయ యొక్క తండ్రి.